మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు సుధాకర్. రాజంపేట శాసనసభ్యులు ఆకేపేట అమర్నాథ్ రెడ్డి గారు ఒంటిమిట్ట 11వ మహాపాదయాత్రను ప్రారంభించారు. ఈ ప్రారంభానికి ఈ పాదయాత్రకు రాజంపేట పరిసర ప్రాంతాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో బయలుదేరారు. 50 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. దాదాపు ఎందుకంటే అన్నమాచార్యుల వారు ఈ ప్రాంతంలో ఆయన జన్మించడం జరిగింది. దాదాపు ఆయన 500 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం అగ్ని మార్గాన్ని నడిచి స్వామివారిని దర్శించుకునేవాడు. చరిత్ర యువకులు కూడా చెప్తారు. అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర ఆ రోజుల్లో ఉండి కూడా ఆయన పెట్టాడని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 32,000 సంకీర్తనలు స్వామిపై గానం చేసి స్వామి మహిమలను విశ్వవ్యాప్తిగా చాటి చెప్పిన అమర్నతమైన వ్యక్తి. ఈరోజు ఆయన ఈ ప్రాంతంలో జన్మించాడు కాబట్టి ఈ ప్రాంత ఆయన వారసులుగా, ఈ ప్రాంత వాసులుగా ఆయన 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 నడిచిన బాటను భావితరాల వారికి చాటి చెప్పాలని దాదాపు 23 సంవత్సరాల నుంచి కూడా మేము నడవడం జరుగుతూ ఉంది. ఆ 23 సంవత్సరాలు దాన్ని ఎంతో కష్టతరమైంది నడవాలంటే. ఎందుకంటే ఇదేదో 1 కిలోమీటర్ నడచాలన్నా ఈరోజు ఆటోలు, మోటార్ సైకిల్, వెహికల్లో పోయే పరిస్థితి. అలాంటిది ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంది కాబట్టి కొంతమంది ప్రజానికి ఆ బాటలో నడవడం జరిగింది. నేను కూడా ముందు 20 సంవత్సరాల క్రితం 2 ఏళ్ళ నడవలేక అడవిలోనే ఒక రాత్రి బస చేయడం జరిగింది. బస చేసి తెల్లారిన తర్వాత తిరుమలలో దిగడం జరిగింది. 1 సంవత్సరం అయితే విపరీతమైన తుఫాన్, చెట్లన్నీ ఊగిపోతున్నాయి. ఈరోజు మనం చాలా మంది బతికి పోగలంటే ముస్లిం వాళ్ళు కూడా బెడ్షీట్ వేసుకొని మోసుకొని పోవడం జరిగింది. అలాంటిది ఎవరికి కూడా చిన్న హాని కూడా జరగలేదు 23 సంవత్సరాలు. నేనే కాదు, ఈ ప్రాంత వాసులతో పాటు నేను, నా భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తమ్ముడు పిల్లలు అందరం కూడా కుటుంబం అంతా కూడా ఈరోజు ఎన్నో నచ్చడం జరిగింది. ఈరోజు మేము 45 రోజులు మాలేయడం జరిగింది. ఈరోజు ప్రెస్ చేయడం జరిగింది, పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ నిన్నటి రోజు పాదయాత్ర జరగాలి. మొన్నటి మాత్రం నోటీసులు ఇచ్చి ఆ మార్గంలో నడవడానికి చేయాలి. ఎందుకంటే ఆ మార్గంలో ఏనుగులు ఉన్నాయి, ప్రమాదాలు జరుగుతాయని చెప్పలేదు. మీరు కాబట్టి ఒక 15 మంది ఫోర్స్ చేసి పంపిస్తానంటే నేను నడిచేది 1,000 మంది నాకు కాదు. నేను ఎప్పుడైనా అందరితో కలిసే నడిచేటప్పుడు కలుస్తాను చెప్పడం నిజంగా చాలా ఆధారకరం, చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఈరోజు ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో జనసేన పార్టీ పెట్టింది ప్రాంతంలో నుంచి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే అన్నమయ్య లాంటి వ్యక్తి ఆయన నచ్చిన పార్టీ మీరు ఎందుకు పూర్తి చేయలేదు, అదేవిధంగా నా పేరు కూడా ఆ రోజు పోటీ చేయడం జరిగింది. ఎందుకు నేను చేయలేదు అని అలా ఈరోజు వారి శాఖే వారి డిపార్ట్మెంట్ ఈరోజు ఇప్పటికైనా మీరు ఆ మాటలు బదిలీ చేసి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను కాపాడాలని అందరినీ కూడా నేను కోరుతున్నాను. లేకుంటే ఒంటిమిట్ట తిరుమల పోయిన తర్వాత ఒంటిమిట్ట పోయేది, ఈరోజు తిరుమల కాకుండా నేరుగానే ఒంటిమిట్టకు పోవాల్సింది పరిస్థితి వచ్చింది. ఒంటిమిట్ట దేవాలయం కూడా ఆయన కూడా నీకు తెలంగాణ సమర్పించాలా, దానికి ఎక్కువ పాదయాత్రలు చేయాలి ఆలోచించనే ఆలోచనతో 10 సంవత్సరాల నుంచి కూడా బాగా జరుగుతూ ఉంది. అంటే తెలంగాణ జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా పోవడం